హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ ఒక రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇలా వేడివేడిగా చేసి పెట్టారనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో ఎక్కువ ఫైబర్ అట్లనే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా చాలా హెల్తీ ఫుడ్ అనమాట. ఇది ఈజీగా ఒక 5 to 10 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట కొని తెచ్చుకొని తినే బదులు ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా క్రిస్పీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇంకా మరి లేట్ ఎందుకు, ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ పచ్చి శనగలు తీసుకోవాలి. పచ్చివి అనమాట, మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ పచ్చి శనగల్ని ఇలా తీసుకోవాలి. ఇక్కడ పచ్చి శనగలు 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇవి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. అంటే ప్రతి ఒక్క శనగకి మనకి ఆయిల్ కోట్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అంతా ఆయిల్ పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అది చాలా హీట్ అవ్వాలన్నమాట. గిన్నె హీట్ అయిన తర్వాతనే ఇట్లా సన్నుప్పు వేసుకోవాలి. 1 కప్పు వరకు వేసుకొని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ మనకి టచ్ చేసి కూడా మనం తాగలేంత హీట్ అవ్వాలన్నమాట. సాల్ట్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం కలుపుకున్న శనగలను 2 స్పూన్లు వేసుకొని మంచిగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి మనకు అవి పుట్నాల్లాగా అవుతాయి అన్నమాట. ఇలా 2-3 నిమిషాలకి మనకి అవి మంచిగా పుట్నాల్లాగా తయారవుతాయి. ఇలా మనకు కొంచెం పుట్నాల్లాగా అవ్వడం స్టార్ట్ అవ్వగానే మంట అనేది కొంచెం సిమ్లో పెట్టుకొని మిగతా అంతా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా అన్నీ అంటే పుట్నాలు లాగా అయిపోతాయి అన్నమాట. అంటే కొన్ని మధ్య మధ్యలో అలా శనగల్లాగానే ఉండకుండా ఈవెన్గా అన్నీ కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అయినప్పుడు ఒక జల్లిగంట తీసుకొని వీటిని తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు అలా పుట్నాల్లా స్టార్ట్ అయినప్పుడు మనం అలానే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాడిపోతాయి అనమాట. అంటే కలర్ అనేది చేంజ్ అవుతాయి కదా, అందుకని ఇలా చేసుకొని ఆ సాల్ట్ అంతా పోయేంత వరకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లనే మళ్ళీ సాల్ట్ వేడైన తర్వాత మళ్ళీ ఇంకో 2 స్పూన్లు వేసుకొని ఇది కూడా మంచిగా పుట్నాలు అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూనే సేమ్ అదే ప్రాసెస్లో మనం ఎన్ని శనగలు తీసుకుంటామో అవన్నీ కూడా ఇలానే చేసుకొని సాల్ట్ సపరేట్ చేసుకుంటూ గిన్నెలోకి వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఏమి ఉండకుండా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అనమాట. ఇవి ఇలా మంచిగా మెత్తపడకుండా క్రంచీగా ఉండాలంటే చేయగానే ఒక 10 మినిట్స్ ఆగి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే మంచిగా క్రంచీగా ఉంటాయి అనమాట, మెత్తపడకుండా. ఈ వెదర్కి తొందరగా మెత్తపడతాయి కదా, అందుకని అలా బాక్స్లో పెట్టుకుంటే అట్లనే క్రంచీగా ఉంటాయి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.